ఒకవేళ పనిచేద్దామని వచ్చేవారిని ప్రజాప్రతినిధులు రానివ్వడం లేదు. కారణం ఏమిటంటే తమ మాట వినని అధికారులు వస్తే ఆ ప్రజాప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోనికి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్ రిజిస్టార్ లేకుండానే కార్యాలయం పనిచేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్ అంటేనే చిట్ ఫండ్ కార్యాలయాల గోల్మాల్కు అడ్డా. ఏ చిట్ ఫండ్ చూసినా అదే తీరు, అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపెనీలే ఎక్కువ. ప్రజలను వీధిన పడేసిన కార్యాలయాలే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్ కంపెనీ ఆగడాల నుండి రక్షించేందుకు చిట్స్ రిజిస్టార్ ఉండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారు, కానీ వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధులంటే జిల్లా రిజిస్టార్లే భయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళంతా చిట్స్ కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారన్నది బహిరంగ రహస్యమే. అందుకే వరంగల్కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి వరంగల్ చిట్స్ రిజిస్టార్ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్ రిజిస్టార్గా పనిచేయమని చెప్పేవారిని వదిలేయండి, కానీ వస్తామని అంటున్న వారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి. ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.